నిబద్ధత, నీతి, నిజాయితీ, విశ్వాసం లేని అవంతి శ్రీనివాస్ వ్యక్తిగత స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీలు మార్చే అలవాటు ఉందని, ఇప్పటికే 4 పార్టీలు మార్చారని, అటువంటి వ్యక్తి వైకాపా అధినేత మాజీ ముఖ్యమంత్రి జగన్ పై విమర్శలు గుప్పించడం దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు ఆల్ఫా కృష్ణ తీవ్రంగా విమర్శించారు. డాబా గార్డెన్స్ విజయ ప్రెస్ క్లబ్ లో శనివారం ఆయన నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, అవంతి శ్రీనివాస్ రాజీనామా సమయంలో కొన్ని అభ్యంతరకరమైన మాటలు మాట్లాడారని, జగన్ మీద వైసీపీ మీద ఆరోపణలు చేశారని దీన్ని ఖండిస్తున్నామన్నారు. జగన్ హయాంలో శాసనసభ్యుడిగా మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ ప్రస్తుతం పార్టీ కష్ట పరిస్థితిలో ఉండగా పార్టీని విడిచిపెట్టి నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ నమ్మక ద్రోహానికి పాల్పడ్డారని అన్నారు. జగన్ తాడేపల్లిలో కూర్చొని ఆదేశాలు ఇస్తే పాటించాలని ప్రశ్నించడం ఎంతవరకు సబమన్నారు. పార్టీ అధినేత జగన్ వల్ల కార్యకర్తలు, నాయకులు నష్టపోలేదన్నారు. వైకాపా నాయకులకు అనేక పదవులిచ్చి గౌరవించారన్నారు. అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి పేద, బడుగు, బలహీన వర్గాలకు ఆదుకున్నారని అన్నారు. మార్పు తీసుకొచ్చారని తెలిపారు. సరే, రకరకాల ఆరోపణలు చేస్తూ వారు వెళ్ళారు. వారు వెళ్ళిన దాని మీద మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ స్పందించమని చెప్పారు కాబట్టి స్పందించాం. అవంతి గారు వెళ్ళిపోతే మాకు ఇబ్బంది ఏం లేదు. అవంతి గారు లాంటి వాళ్ళను, అవంతి లాంటి బాబుల్ని, చాలా బాబుల్ని తీసుకొచ్చేస్తాం. కానీ వాళ్ళు వెళ్ళేటప్పుడు అవంతి శ్రీనివాసరావు గారు ఎప్పుడైనా భీమిలి నియోజకవర్గ నాయకులను కానీ, ప్రజలను కానీ, కార్యకర్తలను కానీ, వాళ్ళ కష్టాన్ని కానీ ఎప్పుడైనా నువ్వు పట్టించుకున్నావా? నీ వ్యక్తిగత ప్రయోజనాలు తప్ప నువ్వు ఎప్పుడైనా పార్టీ ప్రయోజనాలు ఉన్నాయా? అవంతి శ్రీనివాస్ గారు రాజకీయ జీవితం ఏంటో మీ అందరికీ తెలియదా? అలాంటి వ్యక్తి అంటాడు ఈరోజు పార్టీ కోల్పోయి 7 నెలలు అవుతుంది. నువ్వు ఇంకా పార్టీలోనే ఉన్నావు కదా. మీకు దమ్ముంటే, మీకు ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఒక లెటర్ రాయపోయావా? జగన్మోహన్ రెడ్డి గారు మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రోగ్రాం తీసుకొని కలెక్టర్ ఆఫీస్ దగ్గర వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పి ఒక ప్రోగ్రాం తీసుకుంటే, ఆ ప్రోగ్రాం ఒకరోజు ముందు వీరు ప్రవచనాలు చెప్తారు అవంతి శ్రీనివాసరావు గారు. అందుకే అవంతి గారు చెప్పా, నువ్వు మాకేం చెప్పక్కర్లేదు, ముందు నీది మీరు శుభ్రం చేసుకో. వారు వెళ్తూ ఇంకో మాట అన్నారు, తాడేపల్లి నుండి ఇస్తే ఆదేశాలు బ్రిటిష్ కాలం నాటి పద్ధతులు అని. మీ ఇంటికి వచ్చి వాళ్ళ సీతమ్మ ద్వారా పార్టీ అధ్యక్షులు వారు పెట్టిన దయాదాక్షిణ్యంతో, వారు పెట్టిన భిక్షతో మంత్రి అయ్యగలిగావు. నీ కూతుర్ని కార్పొరేటర్ చేసుకోగలిగావు. నీ కూతుర్ని డిప్యూటీ మేయర్ చేయడానికి నువ్వు ఏ బ్రిటిష్ కాలం అని అన్నావే, ఆ వ్యక్తి దగ్గర కాళ్ళు పట్టుకున్నటువంటి చరిత్ర నీది అవంతి శ్రీనివాసరావు గారు అని చెప్తున్నా. రాజకీయాల్లో నీలాంటి కలుపు మొక్కల్ని ఏరివేయాలి. నువ్వు పోతే నీలాంటి వాళ్ళు 100 మంది వస్తారు. నువ్వు పోయినంత మాత్రాన భీమిలి నియోజకవర్గానికి దరిద్రం పోయింది, శని పోయింది, పీడ పోయింది, పీడ విరగడైంది. భీమిలి ప్రజలు ప్రశాంతంగా ఉన్నారు. నమస్కారం పెడితే సంస్కారం పెట్టని దిక్కుమాలిన సంస్కార హీనుడివయ్యా నువ్వు మా జగన్మోహన్ రెడ్డి గారి గురించి, మా పార్టీ గురించి మాట్లాడుతున్నావు. నీకు హక్కు ఉంది, వెళ్ళిపో. 2009లో ఏ పార్టీలో ఉన్నావు? 2014లో ఏ పార్టీలో ఉన్నావు? 2019లో ఏ పార్టీలో ఉన్నావు? రేపు ఏ పార్టీలో ఉంటావు?